ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 10. తెలుగులో మనకి 10, 11 రెండు వచనాలు కలిపి ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. కలిపి చదువుకుందాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చాలా గొప్ప పదాలని ఇక్కడ పౌలు గారు తన యొక్క జీవితంలో నుంచి తన యొక్క ప్రయారిటీస్ గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. వీటిలో ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ పర్టిక్యులర్ వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. పునరుద్ధానం అంటే మరలా తిరిగి లేపబడ్డం, మరణం నుండి తిరిగి లేపబడ్డం. ఇది జనరల్గా ఈస్టర్ రోజున జ్ఞాపకం చేసుకుంటాం, పునరుద్ధానం అనేటువంటి దాన్ని. యేసుక్రీస్తు వారు మన కోసం తిరిగి మరణం నుంచి లేచారు. ఆయన లేచిన ఆయన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు అనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే పునరుద్ధానం అనేటువంటి విషయం గురించి బైబిల్ చాలా విషయాలు మనతో మాట్లాడుతున్నారు. ఒకటి చెప్పండి, మనలో ఎంతమంది పునరుద్ధానాన్ని పొందుతాం? పునరుద్ధానాన్ని పొందడం అంటే తిరిగి లేపబడ్డం. నేను ఒకవేళ మరణిస్తే నేను తిరిగి లేపబడతాను అని ఎంతమంది నమ్ముతున్నాం? we all who believed in Jesus, బైబిల్ మనకు వాగ్దానం చేస్తుంది, యేసు యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపకుండా నిత్య జీవాన్ని పొందుతాడు. నిత్య జీవాన్ని బైబిల్ మనకు వాగ్దానం చేస్తుంది. అయితే మనం ఇదొక ఫ్యూచర్ ఈవెంట్గా మనం చూస్తాం. భవిష్యత్తులో జరగబోతుంది, తిరిగి లేపబడతాం. కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఇంకొక మాట చెప్తారు. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏం చదువుతాం అక్కడ? కొలస్సీ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడబోతున్న వారైతేనా, లేపబడిన వారైతేనా? ఏం చదువుతున్నాం ఇక్కడ? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఇక్కడ ఇది మనం గమనించుదాం. మనం శరీరాన్ని వదిలిన తర్వాత తిరిగి లేపబడ్డం అనేటువంటి మృతుల పునరుద్ధానం గురించి మనం చదువుతున్నాం. కానీ పునరుద్ధానం అనేటువంటి విషయం ఇక్కడ మనకి ఇంకొక డైమెన్షన్ కూడా మనకు చూపిస్తుంది. ఏంటది? మనం యేసుతో కూడా తిరిగి లేపబడ్డాం. ఆయనతో కూడా మృతి చెందిన వారింగాను, ఆయనతో కూడా లేపబడిన వారింగాను మనం ఇప్పుడు ఉన్నాము అనే వాక్యం మనకు బోధిస్తుంది. పౌలు గారు అందుకే అంటాడు, ఇదిగో నేను ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు నో ద పవర్ కమ్స్ ఫ్రమ్ ది రెజరెక్షన్. ఆయన యొక్క పునరుద్ధాన బలాన్ని నేను ఎరగాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఆ పునరుద్ధానం యొక్క బలం గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను మీతోటి.
యేసుక్రీస్తు వారితో కూడా నేను లేపబడి ఉన్నాను రైట్ నౌ. ఇప్పుడు నేను జీవించేటువంటి జీవితం ఆయనతో కూడా జీవిస్తున్నటువంటి జీవితం. ఆయనతో మరణించిన వానిగా ఉన్నాను, ఆయనతో తిరిగి లేపబడిన వానిగా ఉన్నాను. మీకు గుర్తుంది కదా, బాప్తిస్మం అప్పుడు మనం సాదృశ్యంగా బాప్తిస్మాన్ని ఎందుకు తీసుకుంటాం? సాదృశ్య రూపకంగా ఆయన మరణానికి, సమాధికి, తిరిగి లేపబడ్డానికి గుర్తుగా తీసుకుంటాం. అంటే నేను ఆయనతో కూడా మరణించాను, సమాధి చేయబడ్డాను, తిరిగి లేపబడ్డాను. దీన్ని చాలా మనం అనుకుంటాం లేపబడబోతున్నాము అని అనుకుంటాం. బట్ ఈవెన్ నౌ మనం జీవించేటువంటి జీవితం యేసుతో కూడా లేపబడినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఈ విషయాన్ని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. లేపబడినటువంటి వారిగా మనం శక్తిని కలిగి ఉన్నాం. పునరుద్ధాన బలం. ఇది ఎలాంటి బలం? ఇది ఎలాంటి శక్తి? ఇది మన కరెంటు పట్టుకుంటే ఒక బలం వస్తుంది. ఏంటిది అది? అదొక శక్తి, అదొక పవర్. ఇంకా మనకు తెలిసిన బలాలు ఏమున్నాయి? శక్తి, పవర్లు ఏమున్నాయి? ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళు అనుకుందాం, ఏది పొలిటికల్గా ఉన్నారనుకుందాం, అదొక బలం. అండ, అదొక బలం. ఈ రోజుల్లో ఇంకొక బలం ఉంది. అదేంటంటే ఎవరైనా గట్టిగా ఎంకరేజ్ చేశారంటే, మోటివేట్ చేశారంటే కొంతకాలం భలే బలంగా ఉంటాం. ఎవరో ఒకళ్ళు ప్రోత్సహించినంతసేపు చాలా బలంగా మాట్లాడతాం, బలంగా పనిచేస్తాం. చాలా కార్యక్రమాలు మనం ప్రారంభిస్తాం జీవితంలో. అదంతా ఎలా ఉంటాయి? బలంగా ఉంటుంది. కానీ కొంతకాలమే ఉంటాయి అవి. దే వోంట్ కంటిన్యూ. Before I continue, I think something is happening here. Check. 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 Praise the Lord. Check, check. Check, check, check. Praise the Lord. Thank you, Jesus. All right. I still feel like check. Check. Thank you. All right. సో ఈరోజు మనం పునరుద్ధానం నుంచి వచ్చేటువంటి శక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. ఏ శక్తి? పునరుద్ధానం నుంచి వచ్చేటువంటి శక్తి. పౌలు ఏమంటున్నాడంటే, ఆయన పునరుద్ధాన బలాన్ని నేను ఎరుగు నిమిత్తము, దాని గురించి నేను చదువుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి అనే దానికంటే కూడా హీ వాజ్ వెరీ పర్టికులర్. ఐ మే నో ఇట్ అని చెప్తాడు. ఇంగ్లీష్లో మనం చదువుతాం, దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిజ్ రెజరెక్షన్. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, దేవుడి గురించి తెలుసుకోవడం ఒకటి, దేవుణ్ణి తెలుసుకోవడం మరొకటి అని. ఈరోజు అలానే ఆయన పునరుద్ధాన బలమును గురించి తెలుసుకోవడం ఒకటి, ఆయన పునరుద్ధాన బలమును ఎరిగి ఉండడం ఒకటి. నోయింగ్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ లైఫ్. నేను క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఈ మాట చెప్పగలుగుతారు? డూ యూ బిలీవ్ ఇట్? యా. మనకు అనిపించకపోవచ్చు, మనకి ఇప్పుడు కూడా అన్నీ, మనకున్న శ్రమలు కావచ్చు, మనకున్నటువంటి కష్టాలు కావచ్చు, మనకున్నటువంటి వీక్నెసెస్ కావచ్చు, అది ఫిజికల్ వీక్నెసెస్ అయి ఉండొచ్చు, మెంటల్ వీక్నెసెస్ అయి ఉండొచ్చు. వాటన్నిటితోటి నేను ఎక్కడ లేపబడ్డాను, ఐఎమ్ స్టిల్ సేమ్ కదా, పరలోకానికి ఎప్పుడు వెళ్తానా అని పాటలు పాడుకుంటూ కూర్చున్నాను అని అనుకుంటాం. మీరు ఎప్పుడన్నా అనిపించిందా మీకు ఇలాగా? ఎన్నాళ్ళే పరలోకి వెళ్ళింది దాకనేగా అని అనిపించింది ఎప్పుడన్నా? కానీ నిజానికి దేవుడు అంటున్నాడు, పరలోకానికి ఎప్పుడు వెళ్తానా, పరలోకానికి ఎప్పుడు వెళ్తానా అని భూమి మీద పనికిరాని వాళ్ళలాగా మీరు జీవిస్తే పరలోకానికి వెళ్ళడం ఎందుకు? ఆయన ఏమంటున్నాడంటే, నా రాజ్యం ఇక్కడికి రావాలని మీరు కోరుకోవాలని చెప్తున్నాడు. పరలోక రాజ్యం భూమి మీద కట్టబడాలని దేవుడు ఆశపడుతున్నాడు.
సో ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పునరుద్ధానం యొక్క బలము మనం భూమి మీద ఆయన్ని వెంబడించే క్రమంలోనే అనుభవిస్తున్నాం. అది మనకు దేవుడు ఇప్పుడే అనుగ్రహించి ఉన్నాడు. అది మనకు అర్థం చేసుకుంటే దాన్ని మనం వాడుకోగలుగుతాం. అది అర్థం చేసుకోకపోతే మనం దాన్ని సరిగా వినియోగించలేం. ఈరోజు దానిలో కొన్ని విషయాలని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించబోతున్నాం. ఈరోజు 3 విషయాలని నేను మీకు వీటిలో చూపించాలని ఆశపడుతున్నాను. పునరుద్ధాన బలం అంటే అది మన జీవితంలో ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి. మొదటిగా, పునరుద్ధాన బలం అనేటువంటిది మనకి పాపం మీద జయాన్ని ఇస్తుంది. పునరుద్ధాన బలం అనేది పాపం మీద జయాన్ని ఇస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. Romans 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. యేసుక్రీస్తు వారి ద్వారా నూతనమైన జీవం మనకు అప్పగించబడుతుంది. 4-5 వచనాలు మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు ద్వారా నూతనమైన జీవితం మనకి అప్పగించబడుతుంది. ఇంకొన్ని వచనాలు చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ హీ ఈజ్ అ న్యూ క్రియేషన్. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయును. క్రీస్తు నందున్న ఎడల వాడు ఎలాంటి సృష్టి అట? నూతన సృష్టి. ఎస్, మనం నూతనమైనటువంటి సృష్టిలోనికి వెళ్ళాలని ప్రయత్నించే వారిగా ఉన్నాం. కానీ మనం ఇప్పుడు నూతన సృష్టిగా ఉన్నామని వాక్యం మనకు చెప్తుంది. దేవుని వాక్యం మనతో చెప్పే విషయాలను మనం అర్థం చేసుకుందాం. నేను నూతన సృష్టిగా ఉన్నాను. ఎలా? కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. నువ్వు క్రీస్తు ఎందున్నావా? వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఒక న్యూ క్రియేషన్ అని చెప్తుంది. పాతవన్నీ కూడా గతించిపోయాయి, సమస్తము కూడా క్రొత్తగా మారాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలిసి కొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ద పవర్ at work in us is the same that raised Jesus Christ. ఆయన యందు చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యాన్ని మనం తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడని మనం ఒకటి చదువుతున్నాం. ఏదైతే యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపిందో అదే శక్తిని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దానికంటే చౌకబారు శక్తి కాదు దేవుడు మనకిస్తుంది. ఆయన కలిగిన శక్తి వేరు, మనం కలిగిన శక్తి వేరు అని అనేటువంటి విధానంలో బైబిల్ చెప్పడం లేదు. ఆయన బైబిల్ ఏం చెప్తుందంటే మీరు క్రీస్తుతోటి తోడి వారసులుగా ఉన్నారు. నా ఆస్తిలో నుంచి ఆయనకి ఎంత ఇస్తాను మీకు కూడా అంతే ఇస్తాను. ఆయన నరుడిగా ఎలాగైతే ఒక భాగాన్ని పొందుతున్నాడో నువ్వు కూడా అలాంటి భాగాన్ని పొందుతున్నావు. సేమ్ పవర్ ఏదైతే ఆయనను లేపి ఉన్నదో అదే శక్తిని నువ్వు కూడా కలిగి ఉంటున్నావు అని వాక్యం మనకు చెప్తుంది. వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంటి?
ఈరోజు మనం శక్తిని కలిగి ఉన్నాము అనేది దాని అర్థం ఏమై ఉంటుంది? ఈరోజు మనలో చాలామంది మన యొక్క పాప మచ్చలు కడుక్కోవడానికి ప్రయత్నిస్తుంటాం. ఎవ్రీడే ఆ పాపం యొక్క పోరాటంలో మనం ఇంకా వీక్గా, బలహీనులంగా భావించుకుంటూ దానిలోంచి ఇంకెలా బయటపడాలా అని చెప్పి స్ట్రగుల్ అవుతూ ఉంటాం. కొంతకాలం బాగుంటాం, కొంతకాలం మరలా వెనక్కి తగ్గిపోతూ ఉంటాం. దీంతో మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం. కానీ నిజానికి మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారిగా వీటన్నిటి మీద జయాన్ని పొంది ఉన్నాము అని వాక్యం మనం చెప్తున్నప్పుడు ఆ సత్యాన్ని మనం గుర్తించడం చాలా అవసరం. దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తిని రక్షించడం మాత్రమే కాదు, ఆ వ్యక్తికి మార్పును తీసుకొని వస్తుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క సువార్త ప్రకటించబడినప్పుడు చాలా మనుషులు మార్పుకు గురవుతున్నారు, మనలాగానే కదా. అనేకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి, లక్షణాల్లో నుంచి, వ్యక్తిత్వాల్లో నుంచి దేవుడు వారిని అందరినీ కూడా కాపాడుతూ బయట తీసుకొని వస్తున్నాడు. బట్ ద గాస్పెల్ డస్ నాట్ జస్ట్ చేంజ్ పర్సన్. ఒట్టిగా ఆ వ్యక్తిని, ఆ యొక్క వ్యక్తిత్వంలోంచి మార్పును తీసుకొని రావడం మాత్రమే కాదు, ఆ వ్యక్తిని బ్రతికిస్తుంది. మనమందరం కూడా మన పాపాల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటే క్రీస్తు వలన మనల్ని దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. ఇంతకు ముందున్నటువంటి జీవితం, ఇప్పుడున్నటువంటి జీవితం రెండు ఒకటే అని నువ్వు భ్రమపడడానికి వీల్లేదు. ఎందుకంటే అప్పుడు మనం చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. మన ఆత్మీయమైనటువంటి స్థితి మరణించినటువంటి స్టేజ్లో ఉంది. కానీ ఇప్పుడు నీవు బ్రతికి ఉన్నావు, జీవిస్తున్నావు. యేసుక్రీస్తు వలన మనము మరలా రివైవ్ చేయబడ్డాం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చనిపోయినటువంటి వ్యక్తికి, బ్రతికున్నటువంటి వ్యక్తికి తేడా లేదా? తేడా ఉంది కదా. బ్రతికున్నవాడు ఒక చోటనే ఉండిపోతాడా? ఉండడు కదా. మరి మనం యేసునందు విశ్వాసం ఉంచక ముందు ఒకే రకంగా, తరువాత ఒకే రకంగా ఉన్నాము అని అంటే మార్పు ఎక్కడుందని అర్థం? మనం క్రీస్తుతో కూడా లేపబడ్డాం, బ్రతికి ఉన్నాం. ఆయన బ్రతికినప్పుడు, తిరిగి లేపబడినప్పుడు సమాధిలో కూర్చోలేదు, ఆయన సమాధిలో నుండి బయటికి వచ్చేసాడు. సో టుడే ఐ వాంట్ యు టు అండర్స్టాండ్, ఒక బాండేజ్లోనే ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకోవడం లేదు. ఒక బానిసవుగా నువ్వు ఉండాలని చెప్పి దేవుడు ఆశపడడం లేదు. అది ఏదైనా బానిసత్వం కావచ్చు, అది ఎటువంటిదైనా, వాట్ ఎవర్ ది అడిక్షన్, ప్రతి అడిక్షన్లోంచి దేవుడిని బయటికి తీసుకురావాలని కోరుకుంటున్నాడు. ప్రతి బాండేజ్లో నుంచి, ప్రతి అలవాటు, ద బ్యాడ్ హ్యాబిట్ దట్ యూ బీన్ స్ట్రగ్లింగ్ విత్, దేవుడు దానిలో నుంచి బయటికి తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నాడు. తర్వాత ఎప్పుడో కాదు, యూ హ్యావ్ దట్ పవర్ రైట్ నౌ. ప్రపంచం అంతా నువ్వు చేయాలనుకుంటే నువ్వు చేస్తావు. నోట్లో నువ్వు చెప్తే జరుగుతుంది, మాటల్లోనే శక్తి ఉంది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అదే మేనిఫెస్ట్ అవుతుందని చెప్పుకుంటూ ఉంటే మనం దాని మీద ఆధారపడడం లేదు. మనం యేసును లేపినటువంటి అదే శక్తి మీద మనం ఆధారపడుతున్నాం. అదే శక్తిని దేవుడు నా కోసం ఇచ్చి ఉన్నాడు. ఐ కెన్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్ దట్ ఐఎమ్ ఫేసింగ్. ప్రతి అడిక్షన్ నేను ఫేస్ చేస్తున్నటువంటి దాన్ని నేను ఓవర్కమ్ చేయొచ్చు. ప్రతి బాండేజ్ని నేను ఓవర్కమ్ చేయొచ్చు బై ద పవర్ ఆఫ్ ద లార్డ్, బై ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నన్ను బట్టి కాదు ఇది, అది మనకి చాలా అందుబాటులోకి దేవుడు దాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. వీ జస్ట్ హ్యావ్ టు ఆస్క్ ద లార్డ్, దేవా దీని నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను. బై ద పవర్ దట్ రైజ్డ్ యూ ఫ్రమ్ ద డెత్, సేమ్ పవర్ ఇస్ విత్ మీ. ఐఎమ్ నో లాంగర్ అ బాండేజ్. కట్టి పెట్టబడినది కాదు. ఒక చిన్న ఏనుగుని తీసుకొని ఆ చిన్న ఏనుగుకి ఒక తాడు కట్టి ఒకదానికి కట్టేశారట, ఒక చెట్టుకి. చిన్న ఏనుగు కదా, ప్రయత్నించింది బాగానే, కానీ తాడు బలంగా ఉంది, బయటికి వెళ్ళలేకపోయింది. ఆ చిన్న ఏనుగు కాస్త పెరుగుతుంది, కానీ దానికి ఉన్నటువంటి తాడు ఎక్కడి వరకైతే తను పోనించిందో అంతవరకే తిరుగుతుంది. ఇప్పుడు ఆ చిన్న ఏనుగు కాస్త బాగా పెద్ద ఏనుగైంది, తాడు మాత్రం అదే, తాడు మారలా. కానీ ఇది మాత్రం ఆ తాడు కట్టేస్తే అక్కడే తిరుగుతుంది. ఈ పెద్ద ఏనుగు దాని నుంచి బయటికి రావడానికి క్షణం పట్టదు. కానీ చిన్నప్పటి నుంచి పెరిగింది కదా, అది అనుకుంటుందంట, అప్పుడు చాలా ప్రయత్నించా, అది నా వల్ల కాల, ఇప్పుడు కూడా నా వల్ల కాదు, కాబట్టి అది కట్టగానే అక్కడే కూర్చుంటుందంట. మనం కూడా మన వెనుక చేసినటువంటి ప్రయత్నాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చాలా ప్రయత్నించా,
చాలా మంది దగ్గరికి వెళ్ళా, చాలా సలహాలు తీసుకున్నా, చాలా ప్రయత్నాలు చేశాను, ఏది ఫలించలేదు. కాబట్టి క్రొత్త వాటి కోసం ఎదురు చూస్తున్నాను అంటావు. కానీ దేవుడు నిన్ను ఎదిగింప చేస్తున్నాడు. చచ్చిన స్టేజ్లో నుంచి దేవుడు నిన్ను బ్రతికించి ఉన్నాడు. ఇప్పుడు ఆ బాండేజ్ నీ మీద ఎట్లాంటి ప్రభావం చూపించడానికి దానికి వీలు లేదు అన్న విషయం మనం మర్చిపోతుంటాం. ఈరోజు దాన్ని మర్చిపోకండి. దేవుడు నీ కోసం సమస్తాన్ని చేసినప్పుడు ఆయన అంటున్నాడు, ఏ శాపానికి నీ మీద ఆధిపత్యం లేదు, ఏ రోగానికి నీ మీద ఆధిపత్యం లేదు, ఏ పాపము నీ మీద ఏలుబడి చేయడానికి వీలు లేదు. అది ఏ రూపంలో వచ్చినప్పటికీ కూడా. ఎందుకంటే యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్. నీ లోపల పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. నీ జీవితం మార్పు నొందినటువంటి జీవితంగా ఉంది. డోంట్ అండర్ ఎస్టిమేట్ వాట్ గాడ్ డిడ్ టు యూ. అది ఆయన కార్యం, నీ కార్యం కాదు. నీకు ఒక ఉద్యోగం వచ్చినప్పుడు ఆ ఉద్యోగం యొక్క శక్తి ఎలాంటిదో నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు. నువ్వు ఒక కలెక్టర్ అయ్యావు అనుకోండి, ఆ కలెక్టర్గా నిన్ను అక్కడ నియమించినటువంటి ముందు రోజు వరకు నువ్వు అక్కడ ఎవరికన్నా ఏదైనా మాట చెప్పి నువ్వు ఇది పని చేయమంటే చేస్తారా? చేయరు. ఈరోజు నువ్వు కలెక్టర్గా నియామకం పొందితే ఆ రోజు నువ్వు అక్కడికి వచ్చి, ఇదిగో ఎక్కడికి వెళ్ళి ఆ పని చేయండి, ఆ పని జరిగించండి అని చెప్పగానే వెంటనే పని జరుగుతుంది. ఎందుకని? మనిషి మారలేదే, మనిషి యొక్క శక్తి ఏం మారలేదే. మనిషికి ఇవ్వబడినటువంటి అధికారం ఉంది చూడండి, ఆ అధికారం ఆ రోజు అది ప్రదర్శితం అవుతుంది. నీకు నాకు కూడా దేవుడు అధికారాన్ని అనుగ్రహిస్తున్నాడు. తను కలిగినటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. డోంట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ ఎనీమోర్. ఇట్స్ అబౌట్ వాట్ గాడ్ డిడ్ టు యూ అండ్ హూ గాడ్ ఈస్ కాలింగ్ యూ టు బీ. నువ్వు నాకు చెందినటువంటి వ్యక్తివి, నువ్వు నా కుమారుడివి. ఈ మాటలు ఏదో బాగుంటాయి కదా అని అనుకోకండి. ఆయన నీకు ఇచ్చినటువంటి అధికారం ఇది. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. ఆయన అంగీకరించిన నీకు నాకు ఎట్లాంటి భేదం లేకుండా, కులమత భేదాలు ఏవి కూడా లేకుండా, వర్గ భేదాలు ఏవీ లేకుండా ఆయన మనకు అధికారాన్ని అనుగ్రహించున్నాడు. నీ బ్యాక్గ్రౌండ్ని బట్టి, నువ్వు ఎట్లాంటి పాపి అన్నదాన్ని బట్టి కొలతలు వేసుకుంటూ దేవుడికి ఇవ్వలేదు, దాన్ని అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి నేను నా పాపాన్ని జయించగలుగుతున్నాను అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సెయింట్ అగస్టిన్ అనేటువంటి ఆయన ఒక మాట చెప్పారు, ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్ ఈజ్ ద పవర్ టు లవ్ వాట్ వీ వన్స్ హేటెడ్ అండ్ టు హేట్ వాట్ వీ వన్స్ లవ్డ్. ఆయన ఏమంటున్నాడంటే, పునరుద్ధానం యొక్క శక్తి ఏంటంటే, నువ్వు ఇది వరకు ఏదైతే ఇష్టపడ్డావో వాటిని ద్వేషించగలగడం, ఇదివరకు వేటినైతే నువ్వు ద్వేషించావో వాటిని ఇష్టపడగలగడం సాధ్యమవుతుంది అని. నువ్వు నిజముగా క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివైతే, అంటే ఆయనను నువ్వు వెంబడించేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, ఇదివరకు నీకు ప్రియంగా ఉన్న సమస్తము కూడా హేట్ చేయడం, దాన్ని ద్వేషించడం, దాని నుంచి వైదొలగడం నీకు సాధ్యమవుతుంది. అదే ఇదివరకు నీకు పడనటువంటి విషయాలు, ద్వేషించే విషయాలు, అసలు కుదరదు అనుకునేటువంటి విషయాలు, వాటన్నిటిని దేవుడు సాధ్యపరుస్తున్నాడు. చరిత్రలో అగస్టిన్ గారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఆయన వేశ్యలతో సాంగత్యం చేస్తూ తనకి జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి క్రమంలో వాళ్ళ తల్లి చేసేటువంటి ప్రార్థనను బట్టి దేవుడు తనని రక్షించుకున్నాడు. అయితే ఆయన అప్పటి వరకు కూడా ఒక ఆమెతో లివింగ్ ఇన్ రిలేషన్లో ఉంటాడు. ఎటువంటి వివాహ బంధం లేకుండా తనతో కలిసి జీవిస్తూ ఉండేటువంటి వ్యక్తి యేసును నమ్ముకున్న తర్వాత వాళ్ళ నుంచి బయటకు వచ్చేసేస్తాడు. అంటే అది కమిట్మెంట్తో కూడినటువంటిది కాదు, తన శరీర వాంఛలు తెచ్చుకోవడానికి వాళ్ళు చేసినటువంటి పని. కానీ ఆమెకు దూరంగా ఉండిపోతాడు. ఒకరోజు ఆమె ఆయన కలుసుకోవడానికి వస్తుందట. జస్ట్ అలా మార్కెట్లో ఎదురు పడుతుంది. ఇదిగో నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతుందంట ఆవిడ. నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతుందంట ఆవిడ. ఆయన అంటాడంట, నేను కాదు కదా. నీకు తెలిసినటువంటి నేను కాదు. ఇదివరకు నేను నమ్మినటువంటివి, ఇదివరకు నేను ఏదైతే ఆకర్షించబడ్డానో, ఏదైతే నేను లేకుండా జీవించలేని అనుకుంటున్నానో, ఇప్పుడు నేను ఆ మనిషిని కాదు అని చక్కగా ముందుకెళ్ళిపోయాడట.
ఏదైతే ఇంతకుముందు నిన్ను ఆకర్షిస్తుందో, ఏదైతే ఇదిగో అటువైపు వెళితే నేను పడిపోతానేమో, ఇటువైపు వెళితే నేను పడిపోతానేమో, అది చూస్తే నేను ఎలా అయిపోతానేమో, ఇక్కడ వాళ్ళతో కలిస్తే ఎలా అయిపోతానేమో, భయపడుతూ జీవించేటువంటి ఆ యొక్క జీవితం కాదు ఒక క్రైస్తవ జీవితం అనేది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు అధికారంగా తను అడుగు పెట్టిన ప్రతి స్థలం దేవుని యొక్క సొంతం అవుతుంది అన్నటువంటి ఆ బలంతో అడుగు పెడుతున్నాడు. ఆయన తరపున మనం రాయబారులంగా ఉన్నాం. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అది మన కోసం కాదులే, బాగుంది కదా, పౌలు లాంటి వాళ్ళ కోసం అది అని అనుకోవడానికి కాదు వాక్యం మనకు రాయబడింది. అని అంటున్నాడు, పునరుద్ధాన బలాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు నో ఇట్. నీ పాపం నుంచి విడుదలను కలిగిస్తుంది. బైబిల్లో మనం మగ్దలేని మరియ గురించి చదువుతాం. మరియ గురించి మనం చదువుతున్నప్పుడు ఒక ఆవిడ దురాత్మల చేత పట్టబడినటువంటి మరియను గురించి మనం చదువుతాం. పాపముతో నలిగిపోయినటువంటి మరియను గురించి మనం చదువుతాం. ఈ మగ్దలేని మరియ తృణీకరించబడినటువంటి వ్యక్తిగా, సమాజంలో ఎటువంటి సరి అయినటువంటి స్తోమత, ఒక పొజిషన్ లేనటువంటి స్త్రీగా, తృణీకారం పొందినటువంటి స్త్రీగా ఉన్నప్పుడు ఆవిడ యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయనకు తన జీవితాన్ని సమర్పించుకోవడాన్ని మనం చూస్తాం. దాని తర్వాత దేవుడు ఆమెను ఏం చేశాడండి? నీ బ్యాక్గ్రౌండ్ ఇలాంటిది కాబట్టి కొంచెం చిన్నగా ఎదుగుతూ ఉండు, ఏదో ఒక సమయంలో నేను కూడా నిన్ను వాడుకుంటాను అని చెప్పాడా? ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన యొద్దకు వచ్చినటువంటి ఆవిడకు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ఆ స్థానం ఏంటో తెలుసా? పునరుద్ధానుడైనటువంటి యేసు మొట్టమొదటిగా మాట్లాడినటువంటి వ్యక్తిగా మనం ఆవిడని చూస్తాం. మొట్టమొదటిగా మాట్లాడడమే కాదు, ఆయన లేచి ఉన్నాడు అనే ఆ వార్తను భూమి మీద ప్రజలతో పంచుకోవడానికి మొదటిగా ఆయన పంపినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. నాట్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్. నువ్వు అపొస్తలుల్లో ఒకళ్ళవ కాదు, నేను నిన్ను పిలవలేదు అని దేవుడేం పక్కన పెట్టలేదు. దేవుని వద్దకు వచ్చేవారిని ఆయన ఏమాత్రం త్రోసివేయడు. మగ్దలేని మరియ యొక్క జీవితంలో దేవుడు తన యొక్క పునరుద్ధాన బలాన్ని ప్రకటించినప్పుడు ఆవిడ వెళ్ళి, ఇదిగో మన దేవుడు, మన ప్రభువు, ఆయన బ్రతికి ఉన్నాడు అని చెప్తే అది ఎంత గొప్ప సువార్త, ఎంత గొప్ప సువార్త. ఆయన లేచి ఉన్నాడు అన్నటువంటి విషయం మగ్దలేని మరియ కంటే ముందుగానే కొంతమందికి తెలుసు. కానీ వాళ్ళు డబ్బుకి అమ్ముడుపోయారు, అక్కడ కావాలన్నటువంటి వాళ్ళు. ఆ యొక్క పునరుద్ధాన బలాన్ని పొందింది మాత్రం మరియా. మరియా అని ఆయన పిలిస్తే తన యొక్క జీవితం ఒక్కసారిగా పునరుద్ధానాన్ని పొందింది, మార్పు నొందింది. ఈరోజు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయం నీకు అర్థమైనప్పుడు అర్థం చేసుకోండి, ఆయన నీవు ఉన్నట్టుగానే ఆయన నిన్ను పిలవడం లేదు, అక్కడ తనలాగా మార్చుకుంటున్నాడు. ఆయన అక్కడికక్కడే తన జీవితంలోనికి, మన జీవితంలోనికి ఆయన తన కార్యాలను ప్రారంభిస్తున్నాడు. ఏమాత్రం దాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా రిజరెక్షన్ పవర్, పునరుద్ధానపు యొక్క శక్తి మనల్ని శ్రమల్లో నుంచి నడిపిస్తుంది. శ్రమల్లో నుంచి నడిపిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. యేసు యొక్క జీవము మా యొక్క శరీరంలో ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరంలో ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఆయన ఏం చెప్తున్నాడండి? ఆల్వేస్ క్యారింగ్ ఇన్ ద బాడీ ద డెత్ ఆఫ్ జీసస్, సో దట్ ద లైఫ్ ఆఫ్ జీసస్ మే ఆల్సో బి మేనిఫెస్టెడ్ ఇన్ అవర్ బాడీస్. దేవుని యొక్క జీవం మన యొక్క శరీరాల్లో ప్రత్యక్షం అవ్వాలి అంటే ఆయన యొక్క మరణం కూడా మన యొక్క జీవితంలో ప్రత్యక్షం అవ్వాలి. ఈ రోజుల్లో మనకి చూస్తున్నటువంటి విషయాలు, వింటున్నటువంటి విషయాలు ఎలా ఉన్నాయంటే, దేవుని నమ్ముకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు,
దేవుణ్ణి నమ్ముకుంటే ఎటువంటి కరువు ఇబ్బందులు రావు అని చెప్పేటువంటి వాటిని మనం వింటూ ఉన్నాం. నిజానికి వాక్యం బోధిస్తుంది, నీకు శ్రమల్లో మార్పు ఉండకపోవచ్చు. శ్రమలు రావు అని వాక్యం చెప్పడం లేదు, పైగా నీకు శ్రమలు కలుగుతాయి అని వాక్యం చెప్తుంది. రకరకాల విధానాల్లో మనం శ్రమల్లోనూ గుండా మనం వెళుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే పునరుద్ధానపు శక్తి నీకు తోడుగా ఉంటుందని చెప్తున్నాడు. నువ్వు ఆ శ్రమల్లో నుంచి ముందుకు వెళ్ళడానికి నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. శ్రమలను తప్పిస్తాను అని కాదు, ఆ శ్రమల్లో గుండా వెళ్ళడం మనం నేర్చుకోవాలి. క్రీస్తు నిమిత్తం శ్రమ పడడం గొప్ప ఆనందంగా అప్పటి సంఘం ఎంచిందని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు వెళుతున్నావో ఆ పరిస్థితుల్లో ముందుకు సాగడానికి దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి నీకు తోడుగా ఉంటుంది. నీకు నువ్వుగా దాన్ని చేయలేకపోవచ్చు. ఇంతకు ముందు నీకు ఏ విధంగా అయితే ఒంటరిగా అనిపిస్తుందో, దాన్ని నేను చేయలేనని నీకు అనిపిస్తుందో, ఈరోజు అది ఒక అబద్ధంగా నువ్వు భావించాలి. ఎందుకంటే వాక్యం మనకు చెప్తుంది ఆయన పునరుద్ధానపు శక్తి నీకు తోడుగా ఉందని. నువ్వు ఒంటరిగా వెళ్ళలేవు అని. ఇదిగో మంటలో పడేయకుండా దేవుడు నిన్ను ఆపడేమో కానీ మంటల్లో తిరగటానికి మాత్రం నీతో పాటుగా వచ్చేస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నాకు తోడుగా ఉంటే ఈ మంట ఏంటి అని నువ్వు అడగొచ్చేమో, నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు ముందుకు పద అంటాడు ఆయన. నువ్వు మంటల్లో తిరుగుతూ ఉంటావు, కానీ బయట ఉన్న పరిస్థితులు మాత్రం మారిపోతూ ఉంటాయి. బయట ఉన్నటువంటి వారిలో ఘనత ప్రారంభం అవుతుంది. వారు నిన్ను చూసే చూపు మారిపోతుంది. ఎందుకంటే ప్రభువు నీతో కూడా ఉన్నాడు అని. యోసేపుతో దేవుడు ఉన్నాడు అని తన గురువు చూసినట్టుగా, తన యొక్క యజమాని చూసినట్టుగా, ఇదిగో పామరులైనటువంటి వీరు యేసుతో కూడా ఉండి ఉన్నారు అని అక్కడ ఉన్న బోధకులు చూసినట్టుగా, ఆ మంటలో తిరుగుతున్నటువంటి షడ్రకు మెషకు అబేద్నెగోతో పాటుగా వారి దేవుడు కూడా వచ్చి ఉన్నాడు అని అక్కడ రాజు గుర్తించినట్టుగా మన యొక్క జీవితంలో మన దేవుడు తను కూడా మనతో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఆయన ఎప్పుడు కూడా మనకు బయలుపరుస్తూనే ఉంటాడు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. ఇది ఇంకా మారలేదు కదా అని అనుకోకండి. దేర్ ఇస్ అ టైమ్ కమింగ్ వెన్ దట్ గోస్ ఆఫ్. బట్ దానికోసం నువ్వు చూడడం లేదు, ఆయనతో నడవడానికి ఇష్టపడుతున్నావు, ఆయనతో కూడా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు అన్న విషయాన్ని మనం మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నాను. దట్ ఐ మే నో హిమ్ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ హిజ్ సఫరింగ్స్. ఆయన యొక్క సఫరింగ్స్లో నేను పాలిభాగస్తునిగా ఉండాలి అని పౌలు గారు కోరుకోవడాన్ని మనం చూస్తున్నాం. క్రిసోస్టమ్ అనేటువంటి ఆయన ఒక మాట చెప్తారు, టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ హిజ్ రెజరెక్షన్ ఈజ్ టు ఎండ్యూర్ సఫరింగ్ జాయ్ఫుల్లీ అండ్ టు డై డైలీ. ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిని మనం అనుభవించాలి అని అంటే అది ఎలా ఉంటుంది అంటే మనం ఎదుర్కొనేటువంటి శ్రమల్ని ఆనందంగా ఎదుర్కొంటామట. అలానే అనునిత్యము మరణించడానికి ఇష్టపడతామట. నా నిమిత్తమై ఇదిగో తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాదు అని దేవుడు చెప్తే సిలువనెత్తుకోవడం అంటే అర్థం ఏంటి? మరణించడమే. యు ఆర్ డైయింగ్ టు యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. నాకు తోచినట్టుగా నేను జీవించడం కాదు, ఆయనకు తోచినట్టుగా నేను జీవించడం, ఆయన కోసమై జీవించడానికి ఇష్టపడేటువంటి జీవితం. ప్రతి శ్రమలను కూడా ఆనందంతో చిరునవ్వుతో ఎదుర్కొనేటువంటి జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. అది సామాన్యమైనది కాదు, ఆయన పునరుద్ధానపు శక్తి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. దేవుడు అటువంటి జీవితాన్ని మనకి ఇస్తున్నాడు. ఈరోజు నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ పరిస్థితుల్లో సంతోషంతో నువ్వు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వాక్యం మనకు బోధిస్తుంది. నో మ్యాటర్ హౌ హార్డ్ ఇట్ ఈస్, ముందుకు సాగి వెళ్ళు, ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. అలానే నీదే నెగ్గాలి అని చెప్పేసి అనుకోకండి, దేవుని చిత్తం నెగ్గడానికి ఇష్టపడండి. డై టు యువర్ సెల్ఫ్, డై టు యువర్ రైట్స్. ఇది కాదు, ఇది కాదు, ఇది నాకు చాలా హక్కు ఉంది, నేను దానికోసం పోరాడతాను, దీనికోసం పోరాడతాను. ఎస్, బట్ దేవుడు నిన్ను ఏ విధంగా నడిపిస్తున్నాడో దాన్ని మర్చిపోకు. తగ్గించాల్సింది దేవుడు నిన్ను కోరుకుంటే తగ్గు, నిన్ను తగ్గించుకో. ఆయన హెచ్చించబడేటట్టుగా ప్రవర్తించడానికి ఏమాత్రం వెనకకు తగ్గకు. దేవుని యొక్క కార్యం మన జీవితంలో ఎదగాలి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం స్టెఫెన్ విషయం చూస్తాం. స్టెఫెన్ ఎవరు? అక్కడ రొట్టెలు పంచిపెట్టడానికి కోసం, ఆకలి తీర్చడం కోసం అపోస్తలుల చేత ఏర్పాటు చేయబడినటువంటి 7గురిలో ఒకడు. ఆ స్టెఫెను దేవుని యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ వాక్యాన్ని బోధిస్తూ కూడా ముందుకు సాగినప్పుడు ఏం జరిగింది? ఆయనను ప్రజలు రాళ్లతో కొట్టి చంపడానికి ముందుకు వచ్చారు. కానీ స్టెఫెను ఆ సమయంలో కూడా ఎంతో సంతోషంతో
దేవుని వర్తమానాన్ని ఆయన బోధించి వారందరితోటి మాట్లాడి ఆయన గురించి ప్రత్యక్షపరిచి మరణించేటువంటి సమయంలో ఎంతకైతే శ్రమ పొందుతున్నాడో అంతగా ఆకాశపు వాకిళ్ళు వెప్పబడ్డాయి. పరలోకపు దర్శనాన్ని ఆయన చూశాడు. ఇదిగో తండ్రి అయినటువంటి దేవుని కుడి పార్శ్వమున క్రీస్తు ఆసీనుడై ఉండడం చూసి ఆయన అంటున్నాడు, ఇదిగో వీరేం చేస్తున్నారు, వీరికి తెలీదు, వీరిని క్షమించండి. జస్ట్ లైక్ హిజ్ ఓన్ మాస్టర్, యేసు వలే క్షమించడం సాధ్యమైంది ఒక మనిషికి, నీలాంటి నాలాంటి ఒక మనిషికి. మనం అనుకుంటాం యేసు అంటే దేవుడు కాబట్టి ఆయన క్షమించగలిగాడండి. స్టెఫెన్ సంగతి ఏంటి? నీలాంటి నాలాంటి ఒక వ్యక్తే, అపోస్తలుడుగా పిలువబడలేదు, ఆయనతో తిరిగినటువంటి వ్యక్తి కాదు, బట్ స్టిల్ యేసుతో పాటుగా నడిచేటువంటి వ్యక్తి, తిరిగి లేపబడినటువంటి వ్యక్తి, భౌతికంగా పొందుకునే మరణం దగ్గరకు వచ్చినప్పుడు కూడా చిరునవ్వుతో వీరిని క్షమించండి అని అనగలిగాడు. దట్స్ ద స్టోరీ దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటిది. ఈరోజు నువ్వు ఎదుర్కొనేటువంటి ఆ యొక్క రెడికూల్స్లో, హేళనపరిచేటువంటి ఆ యొక్క సమయాల్లో నువ్వు ఏ విధంగా సతమతమవుతున్నావో కానీ యేసు నిన్ను ఆ విషయాల్లో నమ్మకంగా ఉండాలనే పిలుపునిస్తున్నాడు. ఇట్స్ నాట్ అబౌట్ యూ ఎనీమోర్, ఐ యామ్ లివింగ్ ఇన్ యూ. నన్ను ఈ మాట అంటారా, నన్ను ఎలా ట్రీట్ చేస్తారా నువ్వు అనుకుంటావేమో. ఇట్స్ నాట్ అబౌట్ యూ ఎనీమోర్, ఇట్స్ అబౌట్ హిమ్ హూ ఈజ్ లివింగ్ ఇన్ యూ. ఇది నమ్మకుండా నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు అని కన్వీనియంట్గా మాట్లాడడం మానేయాలి. మనం శ్రమల్లో ఉన్నప్పుడు కూడా నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని మనం అనుకోవాల్సిందే. నిన్నేమన్నా అన్నప్పుడు నన్ను కాదు నువ్వు అంటుంది, నాలో ఉన్న ఆయన అంటున్నావు అన్న విషయం కూడా నువ్వు గుర్తించుకోవాల్సిందే. ఇట్స్ నాట్ అబౌట్ యూ ఎనీమోర్, ఇట్స్ అబౌట్ ద లార్డ్ హూ ఈజ్ లివింగ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఎవర్ ద బ్యాటిల్ దట్ యు ఆర్ ఫేసింగ్ రైట్ నౌ, ఆయన అంటున్నాడు, ఐఎమ్ గివింగ్ యూ పవర్ టు గో త్రూ ఇట్. దాని నుంచి వెళ్ళడానికి నేను నీకు సహాయం చేస్తాను. నా వల్ల కాదు ప్రభువా, నా వల్ల కాదు అని నువ్వు అనుకుంటూ ఉంటే ఈరోజు ఆయన అంటున్నాడు, నీ వల్ల కాదు, రైట్, బట్ నా వలన అయితే అవుతుంది, నా వలన అవుతుంది. ఐ విల్ గివ్ యూ ద పవర్ టు గో త్రూ ఇట్. నా పునరుద్ధానపు శక్తి ద్వారా ముందుకు సాగడానికి నేను నీకు సహాయం చేస్తాను. క్రీస్తుని వెంబడించే వారిగా మనం ఒక ఇన్కన్వీనియన్స్ రాగానే మనకు జీవితంలో మన కమిట్మెంట్స్లో వెనక్కి తగ్గిపోవడానికి వీల్లేదండి. ఎందుకంటే యు ఆర్ నాట్ లివింగ్ బై యువర్ సెల్ఫ్. నీ ప్రభువు నీతో పాటుగా జీవిస్తున్నాడు. వెన్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ యూ టు గెట్ గోయింగ్, హీ సేస్ ఐ యామ్ విత్ యూ అండ్ ఐ విల్ హెల్ప్ యూ టు గో త్రూ ఇట్. నేను నిన్ను ముందుకు నడిపిస్తాను. నా వల్ల నువ్వు దీన్ని ఇంకా నువ్వు ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతావు, ఇంకా నువ్వు ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతావు. లోకం మనకి శ్రమల్ని కల్పిస్తూ ఉన్నప్పుడు వీ డోంట్ వరీ అబౌట్ ఇట్, వీ గో ఫార్వర్డ్. నీ జీవితం ఇంకా అయిపోలేదు, అయిపోయింది నాది, నా బ్రతుకు అయిపోయింది. కొంతమంది కొన్ని రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అయిన తర్వాత నా జీవితం అయిపోయిందని అనుకుంటారు. కొంతమంది కొన్ని జాబ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంతకాలం బ్రతికింది ఈ జాబ్ సంపాదించడానికా అని ప్రతిరోజు కూడా తిట్టుకుంటూ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. యు ఆర్ నాట్ డన్ దేర్, యువర్ వర్క్ ఈజ్ నాట్ డన్ యట్. దేవుడు నీ ద్వారా ఆయన నిన్ను ఎక్కడ ఉంచాడో అక్కడ తన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, సమాధి కాదు నీ డెస్టినీ, ఎక్కడో ఆగిపోవడం కాదు నీ డెస్టినీ. రిజరెక్షన్, దేవుడు నిన్ను ఆల్రెడీ లేపి ఉన్నాడు అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. దిర్ ఇస్ నో మోర్ గోయింగ్ ఇన్ టు ది టూంబ్. అక్కడెక్కడికో వెళ్ళిపోయి పాతి పెట్టబడ్డానికి కాదు మనం ఎదురు చూస్తుంది. వి ఆర్ రిజన్ విత్ క్రైస్ట్. మూడో విషయం, రిజరెక్షన్ పవర్ మనల్ని సాక్షిగా నిలబెడుతుంది, ధైర్యంతో కూడినటువంటి సాక్షిగా నిలబెడుతుంది. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం, యు విల్ రిసీవ్ పవర్ వెన్ ది హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ అండ్ యూ విల్ బీ మై విట్నెస్. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. గమనించండి, ఈ పునరుద్ధానపు శక్తి కేవలం నీకు నాకు మాత్రమే కాదు, అది మనలో నుంచి అనేకులను దర్శించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్ నీడ్స్ టు ఫ్లో త్రూ యూ. నీ వరకు మాత్రమే ఆగిపోయేది కాదు. మన ముందు నడిచినటువంటి మన పెద్దలు, మన పితరులు, వీరందరూ కూడా దేవుడు వారిని రక్షిస్తే
వారికి పునరుద్ధానపు శక్తిని ఇస్తే వారు వారి కోసమే ఉంచుకోకుండా ప్రాంతాలకు, దేశాలకు తరలి వచ్చి అనేకమైన ప్రాంతాల్లో అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ వారికి దేవుని యొక్క వార్తను ప్రకటించినప్పుడు అదే జీవాన్ని పొందుకున్నటువంటి వారిగా మన కుటుంబాలు, మన ప్రాంతాలు విరిసిల్లి వర్ధిల్లే అన్న విషయం మనం చూస్తున్నాం. వారితోనే పెట్టుకోలేదండి, నీతో నాతో దేవుడు ఇచ్చినటువంటి శక్తి ద్వారా మనకున్నటువంటి కమ్యూనిటీలో మార్పును తీసుకొని రాగలుగుతాం. ఇట్స్ నాట్ అ రిలీజియన్ థింగ్, ఇట్స్ అబౌట్ లైఫ్. జీవితంలో దేవుడు గొప్ప మార్పులను తీసుకొని వస్తున్నాడు. మూఢనమ్మకాల్లోంచి బయటకు వచ్చేటట్టుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. సత్యంలోనికి దేవుడు ప్రజల్ని ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో వారు ఏమాత్రం దేనికి బానిసలుగా లేకుండా స్వాతంత్ర్యం, నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని దేవుని వాక్యం మనకు ప్రత్యక్షపరుస్తుంది. ప్రతి ఒక్కరిని సమానత్వంతో చూసేటువంటి ప్రత్యక్షత దేవుని వాక్యం మనకు ప్రదర్శిస్తుంది. ఆ రూపంలో మనం సాక్షిగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తే అక్కడ మనము దేవునికి సాక్షిగా ఉంటూ ఎటువంటి వైషమ్యాలు లేకుండా, ఎవరితోటి కూడా మనం భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు ప్రేమతో చూస్తూ ముందుకు సాగాలని చెప్పేసి దేవుడు మనకు బోధిస్తున్నాడు. కాగా ఆయన యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుతాం. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. పేతురు విషయం గుర్తుంది కదా. పేతురు ఆయన్ని చాలా క్లోజ్గా ఉండి వెంబడించడానికి ప్రయత్నించాడు. కానీ తన ప్రాణం మీదకి వచ్చేటప్పటికి భయపడిపోయి అయ్యయ్యో నాకు తెలియదండి అనేశాడు. ఆలోచించే సమయం కూడా లేదు. యేసుక్రీస్తుని పట్టుకొని వెళ్ళిపోయారు లోపలికి. ఆయన వెనకనే చాలా దూరంలో నుంచి పేతురు వెంబడిస్తూ వచ్చాడు. యోహాను వెంబడిస్తూ వచ్చాడు. యోహాను లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన తెలుసు, ఆయన లోపల ఉన్నాడు, కొంచెం పరిచయం ఉన్నారు, వెళ్ళిపోయాడు. పేతురుకు పరిచయం లేరు. పేతురేమో బయట నేను నిలబడి చూస్తున్నాడు. అంతలో ఒక ఆవిడ వచ్చి అడుగుతుంది, ఓ నిన్ను ఎక్కడో చూశాను కదా, నేను ఇప్పుడే తీసుకొచ్చారు కదా, ఆయనతో నువ్వు కూడా ఉన్నావు కదా. భయంతో లేదండి నాకు తెలియదండి. నువ్వు బయటికి వెళ్ళి అపవిత్రమైన కార్యాల్లో నువ్వు చేస్తూ ముందుకు సాగుతుంటే నిన్ను ఎక్కడో చర్చిలో చూసినట్టుందే అంటే ఎలా ఉంటుంది? నన్న చర్చా? లేదు అంటావా? ఏమంటావు? రియల్ లైఫ్లో యేసును ఎరిగినటువంటి వారిగానే మనం ప్రతి సమయంలో ఉంటున్నామా? ఈజ్ దట్ నాట్ డినయింగ్ లైక్ పేతురు మాత్రమే అన్నాడో, పేతురు ఎంత పిరికోడో అని అంటాం కదా. బయటికి మనం వెళ్ళినప్పుడు ప్రజలు బలవంతంతో ప్రజల్ని ఎలా పడితే అలా ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు యేసులాగా మనం నిలబడతామా? లేక నాకు తెలియదులే అని చెప్పేసి వదిలేస్తామా? యేసుక్రీస్తు కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది చూడు. ఏం మనసు అది? ప్రతి ఒక్కడు తన సొంత కార్యాలను చూస్తున్నాడు, కానీ ఇతరుల కార్యాలను కూడా చూడాలి. నీవు నేను తప్పిపోతున్నటువంటి జనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు కాపరి లేని గొర్రెల్లాగా నశించిపోతూ త్రోవ తప్పి తిరుగుతుంటే వ్యసనాక్రాంతులుగా వ్యసనములైపోయి అడిక్షన్స్లో పడిపోయి తిరుగుతూ ఉంటే బయటకు రాలేక వారి యొక్క జీవితాల్లో వారు రగ్గుతూ ఉంటే వాళ్ళతో నాకెందుకులే, నేను చాలా పరిశుద్ధంగా జీవించాలి అని పక్కొచ్చేసేస్తున్నావా? లేకపోతే దేవుని యొక్క మాటను వారితో పంచుకుంటున్నావా? నీ జీవితాన్ని వారితో పంచుకుంటున్నావా? దేవుడు వారి జీవితాల్లో మార్పును తీసుకురావాలని చెప్పేసి ప్రార్థిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, పునరుద్ధానపు శక్తి, నీలో ఉన్నటువంటి శక్తి నీలో మ్రగ్గిపోవడానికి కాదు, నీలో నుంచి బయలుదేరి అది పొర్లి పొంగాలని ఆశపడుతుంది. ఆ సమరయ స్త్రీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమరయ స్త్రీకి ఆయన అంటాడు, నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎప్పటికీ దప్పికొనవు. ఎందుకు దప్పికొనవో తెలుసా? ఎందుకు దప్పికొనవు? నేనిచ్చే నీరు తాగినవాడు వాని లోపల నుంచి బయటికి ఉబికేటువంటి ఊటలాగా మారతాడు, నీటి ఊటలాగా మారుతాడు. ఎక్కడి నుంచో నువ్వు తీసుకోవడం కాదు, నీ లోపల నుంచి ఊట ప్రవహిస్తుంది, నీ లోపల నుంచి బయలుదేరుతుంది. ఆ రోజు కుండ వదిలేసినటువంటి ఆవిడ గ్రామంలోనికి వెళ్ళి నా జీవితంలో చేసినటువంటి దాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఈయనే దేవుడు కాదా? తన యొక్క జీవితంలో నుంచి పొరలి ప్రవహించింది.
అది ఎంతగా ప్రవహించిందంటే ఆ ఊరిని కదిలించి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చింది. నీ జీవితం గురించే మాట్లాడుతున్నావు నువ్వు, ఏదో ఒక మతాన్ని గురించి కాదు. నా జీవితంలో యేసు చేసినటువంటి కార్యం ఏ దేవుడు చేసిన కార్యమే కదా, నీ జీవితంలో కూడా చేస్తాడేమో. ఆ ఊరి వారు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత వారు ఆమె వైపు తిరిగి, నువ్వు చెప్పావని వచ్చాం, కానీ ఈరోజు మేము చూసి విని మేము నమ్మాము, వెంబడిస్తున్నాము అని చెప్తారు. నిన్ను బట్టి ఎవడు మారండి, నన్ను బట్టి ఎవడు మారరు. మనం ఏదో మారామనో, మనం ఏదో మాట్లాడమేమనో, లేకపోతే నువ్వు మారు అని చెప్పావనో, నువ్వు ఆహ్వానించావనో, ఏదో జరిగిపోయిందని చెప్పేసి అపోహపడకండి. నీలో ప్రవహిస్తున్నటువంటి దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్ముడు వారిని ఒప్పింప చేసినప్పుడు వారి యొక్క జీవితంలో దేవుడు వారికి ఉన్న కట్లను విడగొడుతున్నాడు. ఆయన వారికి విముక్తిని ప్రసాదిస్తున్నాడు. బట్ దానికి సాధనంగా నిన్ను నన్ను దేవుడు వాడుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నాడు. పేతురు జీవితంలో దేవుడు ఎప్పుడైతే ఇదిగో తన ఆత్మచేత పేతురు నింపి ఉన్నాడో, ఆ రోజు పెంతెకోస్తు దినాన పేతురు లేచి నిలబడి దేవుని యొక్క మాట ప్రకటిస్తే, దేవుడు ఏం చేశాడో, మనుషుల పట్ల దేవుడు ఏం చేశాడో, తన ఆత్మను ఏ విధంగా కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం ఎలా నెరవేరుతుందని ఆయన ప్రకటించినప్పుడు 3,000 మంది ఆ రోజు రక్షించబడ్డానికి పేతురు, అదే పిరికి వాడైనటువంటి పేతురుని వాడుకున్నాడు కదా. ఈరోజు నీ బలహీనత నువ్వేంటి అన్నదాన్ని బట్టి కాదు, దేవుని పునరుద్ధానపు శక్తి చేత నింపబడినటువంటి వానిగా దేవుడు తన మహిమ కోసం నిన్ను నన్ను వాడుకుంటాడు. డోంట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. పేతురు అనొచ్చు, ప్రభువా నన్ను ఎందుకు ప్రభువా, నేను ఆ రోజు అబద్ధం ఆడానుగా, ఇదిగో ఈయన వాడుకోండి, ఆయన వాడుకోండి. నాకు చదువు లేదు, ఏం లేదు, నేను ఏదో చేపలు పట్టేవాడిని, ఇదిగో మన మత్తయ్య ఉన్నాడు, బాగా లెక్కలొచ్చు, ఈయన వాడుకోండి. 1,00,000 రీజన్స్ బయటికి పెట్టడానికి, నేను దాన్ని తగిన వాడిని కాదని చెప్పడానికి 1,00,000 రీజన్స్. కానీ పేతురు నిలబడి ప్రభు ఏం చేశాడో మాట్లాడాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి దేవుని యొక్క జ్ఞానాన్ని అందించగలిగాడు. నాట్ అబౌట్ యూ, నీకు అన్నీ తెలుసు అనుకుంటావా, అన్నీ తెలుసని కాదు. ఇక్కడ దేవుని నడిపింపును బట్టి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చేటువంటి వారిగా దేవుడు నిన్ను నన్ను నిలబెడుతున్నాడు. పునరుద్ధానపు శక్తి మనకి జీవితంలో మార్పును కలుగు చేస్తుంది. ఈరోజు మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. మనం మొదటిగా చదువుతున్నటువంటి వచనం, that I know ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎటిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. నాకు చాలా డిగ్రీలు ఉన్నాయి, నాకు చాలా బలం ఉంది, నాకు చాలా మంచి పేరుంది, వాటన్నిటిని తీసుకెళ్ళి పెంటగా ఎంచుకుంటున్నాను. ఎందుకనంటే ఆయన ఎవరో నేను ఎరగాలని, ఆయన పునరుద్ధాన బలాన్ని నేను ఎరగాలని. నా శ్రమల్లో కూడా ఏమంటున్నాడు ఆయన, దాన్ని ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము నేను అన్నిటిని పక్కన పెట్టేశాను. దేవుని యొక్క పునరుద్ధాన బలం, దేవుని యొక్క శక్తిలో పాలివారుగా ఉండడం, శ్రమల్లో పాలివారుగా ఉండడం, ఇవన్నిటిని నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను, నా జీవితంలో అనుభవించాలని ఆశపడుతున్నాను. ఈరోజు నీ ఎదురు చూపేంటి? పౌలు వదిలేసినటువంటి ఆ యొక్క పదాలు ఉన్నాయి చూడండి, ఏంటవి? మంచి పేరు, బలము, ఆధిక్యత, పెద్ద పెద్ద సర్టిఫికేట్లు, తర్వాత ఏ గోత్రాల్లో పుట్టావు, ఎవరి జనం నువ్వు అనేటువంటి దానికి సంబంధించినటువంటి మంచి కీర్తి, పౌరసత్వం, వీటన్నిటినీ పక్కన పెట్టేశాడట. అవన్నీ కాదు, నేను క్రీస్తును ఎరగాలని ఆశపడుతున్నాను, ఆయన పునరుద్ధానపు శక్తిని నేను ఎరగాలని ఆశపడుతున్నాను. వాక్యం చెప్తుంది, సిలువను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెరితనం, కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. ఆయన మరణంలో ఉన్నటువంటి శక్తి, పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తి, వాటన్నిటిని కలిపి దేవుడు మన జీవితంలో ఇచ్చాడట. ఈరోజు నిన్ను నన్ను ఏమాత్రం బలహీనులుగానో ఏమీ లేని వారిగానో చూడడానికి వీల్లేదు. అందుకే వాక్యం చెప్తుంది కదా, ప్రతి బలహీనుడు నేను బలవంతుణ్ణి అని చెప్పాలట.
ప్రతి దరిద్రుడు కూడా నేను ధనవంతుణ్ణి అని చెప్పాలట. ఎలా? క్రీస్తును బట్టి మనం వీటన్నిటిని కూడా కలిగి ఉన్నాం. ఈరోజు నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావో వాక్యం ముందుకు వెళ్ళి అద్దంలాగా నిలబడదాం. ఈరోజు ఆయన నాకు అనుగ్రహించినటువంటి శక్తి ద్వారా నా పాపములో నుంచి జయమును నేను పొందుకొని ముందుకు సాగగలుగుతున్నానా? ఆయన అనుగ్రహించినటువంటి పునరుద్ధానపు శక్తి ద్వారా నేను నా శ్రమల్లో ఆనందంగా ముందుకు సాగగలుగుతున్నానా? ఆయన ఇచ్చినటువంటి శక్తి ద్వారా ఆయన కోసం సాక్షిగా నిలబడగలుగుతున్నానా? వాటిల్లో మనం చక్కగా ముందుకు సాగడానికి తీర్మానం చేసుకుందాం. ప్రభు మనందరికీ సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున ఆయన వాక్యం ఎదుటికి వెళదాం. మనలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకుందాం. దేవా, నువ్వు అనుగ్రహించినటువంటి శక్తిని నేను ఏమాత్రం తక్కువ చేసి చూడకుండా సహాయం చేయండి. నీకు ఈరోజే దేని నుంచి అయినా ఫ్రీడమ్ కావాలా? దేవుడు నీకు ఫ్రీడమ్ ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. కాంప్రమైజ్ అయిపోయినటువంటి జీవితాల్లో మనం జీవిస్తుంటే, దేవుని యొక్క మాటలకు వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే, అనేకమైనటువంటి చెడు అలవాట్లలో, చెడు సంబంధ బాంధవ్యాల్లో, అడిక్షన్స్లో మనం ఉన్నట్టయితే ఆయన అంటున్నాడు, ఐ యామ్ హియర్ టు గివ్ యూ ఫ్రీడమ్. నీకు నువ్వుగా లేవు, నువ్వు దాన్ని ఫైట్ చేయాల్సినటువంటి అవసరం నా బలంతో చేస్తావు, నీకు నువ్వుగా కాదు. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ, ఐఎమ్ హియర్ టు గ్రో యూ. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శ్రమల్లో, అగ్ని వంటి శ్రమలను నువ్వు ఎదుర్కొంటూ బాధల్లో అనుదినము కళ్ళ నీళ్లతోటి నీ జీవితంలో సతమతం అయిపోతూ ఉంటే ఆయన అంటున్నాడు, ఐ యామ్ గివింగ్ యూ స్ట్రెంగ్త్. నేను నిన్ను బలపరుస్తున్నాను. యూ కెన్ ఓవర్కమ్ ఇట్, యూ కెన్ గో త్రూ ఇట్, డోంట్ వరీ అబౌట్ ఇట్. దాని నుంచి ముందుకు వెళ్ళడానికే వెళ్ళు, ఏమాత్రం ఆగకు, సొమ్మసిల్లిపోకు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. సొమ్మసిల్లకుండా, అలయకుండా నడిచి వెళతారు, పరిగెత్తుతారు. తొట్టిల్లకుండా ముందుకు సాగడానికి దేవుడే నీకు సహాయం చేస్తాడు. అది ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి సమాజంలోనైనా, ఎటువంటి ఇబ్బందుల్లోనైనా దేవుని వైపునకు తిరిగి ముందుకు సాగి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. యు ఆర్ నాట్ డన్ యెట్, డోంట్ గివ్ అప్. నీ వల్ల అవుతుందని నేను చెప్పడంలా, యేసు నీకు ఇచ్చినటువంటి ఆ పునరుద్ధానపు శక్తి ద్వారా ఇదంతా సాధ్యమవుతుంది. ఆయన గురించి సాక్షిగా ఉండడానికి ధైర్యం లేకుండా ఉన్నావా? నాకేమవుతుందో, నన్ను ఎవరేమంటారో, నన్ను ఎవరేం చేస్తారో అనేటువంటి భయంతో వణికిపోతున్నావా? నువ్వు భయంతో కాదు బయటికి వెళుతుంది, ధైర్యంతో బయటికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. హీ ఈస్ గివింగ్ యు ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్. ప్రార్థించుతున్నప్పుడు ఈ రోజున దేవుడు ఆ యొక్క ధైర్యంతో నీ యొక్క హృదయాన్ని నింపును గాక. ధైర్యముతోటి ఆయన మాటను మాట్లాడేవారిగా, ప్రజలలో జీవాన్ని ప్రకటించేవారిగా దేవుడు మనం ఉండాలని ఆశపడుతున్నాడు. నీవు నేను మాట్లాడేటువంటి దేవుని యొక్క మాట వ్యక్తుల యొక్క జీవితాల్లో మార్పును కలుగజేస్తుంది, విమోచన కలుగజేస్తుంది, శాపాల నుంచి, పాపముల నుంచి వారికి విడుదల కలిగిస్తుంది. వారి యొక్క జీవితంలో దేవుని గొప్ప వెలుగు ప్రకాశించబడుతుంది. వారు చక్కనైనటువంటి జీవితాలు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సహాయం చేస్తానని చెప్తున్నాడు. నీవు నేను పాప భూయిష్టమైనటువంటి జీవితాలు జీవించాలని అస్సలు కోరుకోవడం లేదు దేవుడు. నువ్వు దానిలో ఉండడానికా నేను నీకోసం ప్రాణం పెట్టింది? దానిలోనే మ్రగ్గిపోవడానికా నేను నీకోసం ప్రాణం పెట్టింది? నో. దాని నుంచి బయటికి రావడానికి నేను నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాను. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ అవుట్ అని దేవుడు మనతో చెప్తున్నాడు. సమాధిలాగా కూరుకుపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నా, మరణంతో కూడుకుపోయినటువంటి సమాధిలాగా ఉన్నా, ఏ సమాధి అయితే యేసును ఆపలేకపోయిందో నిన్ను కూడా ఆపలేదు. అది ఎటువంటి ఘోర కోపంలోనూ ఉన్నా, అంధకారంలోనూ ఉన్నా, దానిలోంచి వెలుగును దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఆస్క్ గాడ్. దేవా, నీతో పాటుగా నేను తిరిగి లేవాలని ఆశపడుతున్నానయ్యా అని చెప్పండి దేవునితోటి. ఐ వాంట్ టు కమ్ అవుట్ లార్డ్. మరణించిన వానిగా కాదు, పునరుద్ధానపు శక్తితో నేను జీవించాలని ఆశపడుతున్నాను. పైనున్న వాటిని వెతికే వారిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. నీ వైపు చూస్తూ నిన్ను ఆకాంక్షించే వానిగా జీవించాలని ఆశపడుతున్నాను. స్పీక్ విత్ హిమ్. దేవుడు మనకు సహాయం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు.
థ్యాంక్ యూ జీసస్. నీ జీవితంలో జరిగినటువంటి నీ స్టోరీని వినడానికి కోట్ల మంది ప్రజలు వేచి ఉన్నారు. దేవుడికి ఇచ్చిన సాక్ష్యాన్ని వినడానికి కోట్ల కొలది ఆత్మలు సిద్ధంగా ఉన్నాయి. కోత సిద్ధంగా ఉంది. పనివారు ప్రార్థన చేద్దాం. ప్రభువా లేవనెత్తండి నాయన. తమ సొంత కార్యాల గురించే, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించుదామా, ఎక్కడ పేరు సంపాదించుకుందామని తిరిగేటువంటి వారిగా మేము ఉండాలని ఆశపడడం లేదు ప్రభువా. We want to serve you with everything that we've got. మా వైపు మేము చూసుకుంటూ కాదు, నీ వైపు చూస్తూ, మా విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడు అయినటువంటి నీ వైపు చూస్తూ అడుగు అడుగు వేసుకుంటూ ప్రభువా నీ యొక్క రాజ్యము కట్టాలని మేము ఆశపడుతున్నాం. This is not of religion anymore. The kingdom of God is at hand. నా జీవితం ద్వారా తెలియజేస్తాను that you are alive, Lord. నా ప్రభువు జీవించి ఉన్నాడు, నా ప్రభువు లేచి ఉన్నాడు, నా ప్రభువు సమాధిలో లేడు, నా ప్రభువు జీవించి ఉన్నాడు. He has been resurrected. He is no more in the dead. He is in the living. నేను ఆయనతో కూడా ముందుకు సాగి వెళ్ళేవానిగా ఉన్నాను. ఆయన యొక్క శక్తి నాలో ఇదిగో నా నరాల్లో ప్రవహిస్తూ ఉన్నది. నేను ఆయన యొక్క నామమును ప్రకటించే వ్యక్తిగా ముందుకు సాగుతాను. Because he has got me out of the tomb. He called me out by my name. ఇదిగో లెమ్మో, బయటికి వచ్చేయ్ అని పిలుస్తున్నాడు దేవుడు. No more staying inside the tomb. No more staying inside the addiction. No more staying alone in your weaknesses. He says, I am with you. Come with me. Come with me. Walk with me in the resurrected power of Jesus Christ. నడుద్దాం ఆయనతో పాటుగా. శరణం
చేయనేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిమ్మయా, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమ కాలమైనా నిన్ను గణపరచుమయా, నశించే ఆత్మలు నీ దరి చేర్చు కృప నిమ్మయా. క్షేమ కాలమైనా నీ దరి చేర్చు కృప నిమ్మయా, నశించు ఆత్మలను నీ దరి చేర్చు కృపను ఇమ్మయా. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పునరుద్ధాన శక్తి ద్వారా యేసయ్యా నీతో నడవడం నేర్పించండి. నీవిచ్చిన శక్తితో నడవడం నేర్పించండి. మీరు పునరుద్ధానుడుగా ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా. పాపము మీద జయమును శక్తిని కలిగి ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఈరోజు మమ్మల్ని తిరిగి లేపండి నాయనా. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపుదల చేయండి. ప్రతి విధమైనటువంటి బంధము నుంచి విముక్తిని ప్రసాదించండి. No matter what it is that you are facing today, దానిలో నుంచి బయటపడాలని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు సహాయం చేయాలని ఆశపడుతున్నావు. సహాయం చేయండి ప్రభు అని అడుగుదాం. సహాయం చేయండి ప్రభు. నా భయాల మీద జయమును సహాయం చేయండి. నా ఒత్తిళ్ల మీద జయమును నాకు సహాయం చేయండి. నా పోరాటాల్లో జయమును నాకు సహాయం చేయండి. నిలబడేటువంటి శక్తిని అనుగ్రహించండి. నిలబడడానికి పటిమను అనుగ్రహించండి. ఓడిపోతానేమో అన్న భయం నుంచి ప్రభువా నన్ను తప్పించండి. నువ్వు మా పక్షాన ఉండగా మాకు విరోధి ఎవరు ప్రభువా? నీవెనుదిరుగా 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 చెబుదామా? నీవెనుదిరుగా 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 శ్రమయు బాధ హింసయైనా కరువు వస్త్రహీనతైనా కష్టమరణమిదు
కాలమును పంట వేయించుకుంటూ నిన్ను వెంబడించాలి, నీ గురించి తెలుసుకోవాలి, నీ ద్వారా నీ శ్రమలో యొక్క అనుభవం పొందాలి, నీ పునరుద్ధానపు ఫలములో నేను అనుభవం పొందాలి అని పౌలు ఆశపడినట్లుగా, Lord, we want to follow you, Jesus. సాగి వెళ్ళెదను, No matter what, ముందుకు సాగి వెళ్ళెదను. తీర్మానం తీసుకుందాం ఆయన సన్నిధిలో. సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి. Lead me closer to you, Lord. I decided to follow you, ప్రభువా, ఇది నాన్న నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. పునరుద్ధానపు శక్తిని కలిగినటువంటి వారిగా మేము ఉన్నామని నీ యొక్క వాక్యం బోధిస్తుంది. ఇదిగో, మీరు ఎటువంటి శక్తి చేత మరణములో నుంచి లేపబడ్డారో మేము అదే ఆత్మ ద్వారా లేపబడుచున్నాము అని నీ వాక్యం మాకు బోధిస్తుంది. మేము క్రీస్తుతో కూడా లేపబడిన వారిగా ఉన్నాము, ప్రతి దాని మీద జయ జీవితాన్ని కలిగి జీవించగలుగుతాము నీ వాక్యం మాకు బోధిస్తుంది. ఈ రోజున ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన అధికారం చొప్పున ప్రతి విధమైనటువంటి ఇదిగో బందీలుగా ఉన్న ప్రతి దానిలోంచి ప్రతి సంఖ్యలను యేసు నామములో త్రెంచివేస్తున్నాం ప్రభువా. There is nothing that can hold us back anymore. ఇదిగో ప్రభువా, నీ యొక్క నామంలో ముందుకు సాగడానికి మీరు మా కృప చూపించి నడిపించండి. ఈరోజు ఎవరైతే శ్రమల్లో గుండా వెళుతూ ఉన్నారో, ఇదిగో కష్టాలలో గుండా ఏ మాత్రం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో గుండా వెళుతున్నారో ప్రభువా, వారికి ఆదరణ కలుగును గాక. ఇదిగో దానిలో నుంచి ముందుకు సాగడానికి ధైర్యం కలుగును గాక. ఇదిగో ప్రభువా, వారు పటిష్టముతోటి ముందుకు సాగడానికి వారిని మీరు ఓదార్చి నడిపించండి ప్రభువా. వారు ఒంటరిగా లేరు, మీరు వారితో పాటుగా వారి యొక్క కష్టంలో నిలబడి ఉన్నారు. వారితో పాటుగా యు ఆర్ గోయింగ్ త్రూ విత్ దట్ లార్డ్. ఆదరించబడడానికి సహాయం చేయండి. ఈరోజు నీ యొక్క మాటను ప్రకటించడానికి ఎవరైతే సిగ్గుపడుతూ ఉన్నారో, ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో, ఇదిగో భయాందోళనకు గురవుతున్నారో వారికి ధైర్యమును అనుగ్రహించండి ప్రభువా. వారికి ధైర్యమును అనుగ్రహించండి. నిలబడడానికి వారి జీవితంలో మీరు చేసినటువంటి కార్యమును ఇదిగో ఏ మాత్రము తప్పుగా కాకుండా వారి జీవితంలో చేస్తున్నటువంటి సత్యమును మాట్లాడడానికి ఇదిగో ప్రభువా వాక్శక్తి వారిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నిలబెట్టండి ప్రభువా. పని వారిని మీరు లేవనెత్తండి, మీ యొక్క సన్నిధిలో బలపరచవలసిందిగా అడుగుచున్నాం. అయ్యా, మీ యొక్క శక్తి మీద మేము ఆధారపడుతున్నాం నాయన. మమ్మల్ని మీరు ప్రేమించి ఇదిగో మరణించినటువంటి స్థితిలో ఉన్నటువంటి మాకు జీవమును అనుగ్రహించినందుకు నీకు వందనాలు. జీవమును మాత్రమే కాదు, సమృద్ధి జీవాన్ని అనుగ్రహిస్తూ పరలోకానికి వారసులుగా క్రీస్తు తోడి వారసులుగా మమ్మల్ని మీరు నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని బలపరిచి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఇది నాన్న ఎవరైతే వారికి జీవితాలు మీకు సమర్పించుకుంటున్నారో వారి యొక్క జీవితంలో ఇదిగో మీరు అనుగ్రహించినటువంటి ఆ యొక్క శక్తిని వారు అనుభవించడానికి కృప చూపించవలసిందిగా వారి పక్షాన్ని విజ్ఞాపన చేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభురాత్రి భోజనం